हाय फ्रेंड्स वेलकम टू स्मार्ट अर्ना व्लॉग्स ఈ రోజు వ్లాగ్ వచ్చేసి వైజాగ్ లో ఉన్న రెండు బ్యూటిఫుల్ ప్లేసెస్ ని మీకు అయితే ఇప్పుడు చూపించబోతున్నానండి. ఇక్కడైతే చిన్నప్పుడు నేను మిస్ అయిన ఆటలన్నీ ఇప్పుడైతే ఆడేసుకుని నా ఆశ అయితే తీర్చేసుకున్నాను. అవన్నీ కూడా ఈ వ్లాగ్ లో చూసేయండి. ఇప్పుడైతే ఫ్రైడే ఈవినింగ్ 4 అయిందనమాట. 4 o'clockకి నేను మా వారు అంటే అత్తయ్య వాళ్ళందరూ వచ్చారు. అందరం కలిపి కైలాసగిరి వెళ్దామని చెప్పి బయలుదేరాము. ఇంకా కైలాసగిరికి వెళ్ళే దారిలో తెన్నేటి పార్క్ కూడా ఉంటుందండి. ఇంకా వీళ్ళకి అత్తయ్య వాళ్ళకి తెన్నేటి పార్క్ కూడా చూపిద్దాము. ఇక్కడ మలేషియా నుంచి కొట్టుకొచ్చిన షిప్ ఉంటుంది కదా, ఇవన్నీ చూపించిన తర్వాత కైలాసగిరి తీసుకెళ్దామని చెప్పి ముందైతే తెన్నేటి పార్క్ దగ్గరకు వచ్చేసాము. మేము ఈ తెన్నేటి పార్క్ దగ్గరకు వచ్చి కూడా 1 year అవుతుందండి. లాస్ట్ ఇయర్ నేను వీడియో కూడా పెట్టాను ఈ షిప్ గురించి అని చెప్పి. అప్పటికైతే ఈ తెన్నేటి పార్క్ అయితే అంత డెవలప్ అవ్వలేదండి. ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు. అలాగే ఇక్కడ బీచ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్ అంతా కూడా చూడడానికి మనం తెన్నేటి పార్క్లో నుంచి ఈ వ్యూ పాయింట్ అంతా కూడా చూడొచ్చు అనమాట. మనకి షిప్ కూడా పైనుంచి చూస్తే కనిపిస్తుందండి. ఈ బీచ్లో ఏంటంటే కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉంటుంది, అందుకే ఎక్కువగా వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతాయండి. మేము వచ్చిన రోజు కూడా 3 వెడ్డింగ్ షూట్లు అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. చూసారు కదా, తెన్నేటి పార్క్ నుంచి బీచ్ చూస్తుంటే చాలా అందంగా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది కదండి. వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం ఎప్పుడు బీచ్కి వచ్చినా సరే మనసంతా కూడా చాలా ప్రశాంతంగా అయిపోతుంది. మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే ఇలా సముద్రాన్ని చూస్తూ ఉంటే ఆలోచనలు ఏవి రావండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే ఇంకా పైన తెన్నేటి పార్క్ అంతా చూపించిన తర్వాత అత్తయ్య వాళ్ళకి కింద షిప్ చూపిద్దామని చెప్పి కిందకైతే వెళ్తున్నామండి. కానీ ఇక్కడ చాలా మెట్లు ఉంటాయి. దిగేటప్పుడు అయితే ఈజీగానే దిగిపోయాం, కానీ ఎక్కేటప్పుడు అయితే చాలా కష్టం అనిపించిందండి. ఈ షిప్ ఏంటంటే ఎప్పటికైనా రెస్టారెంట్ కింద రెడీ చేద్దామన్న ఆలోచనలో అయితే ఉన్నారటండి. అలా చేస్తే కనుక చాలా బాగుంటుంది కదా. అలాగే ఇప్పుడు మేమైతే షిప్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ బీచ్ ఏంటంటే కొంచెం లోతు తక్కువగా ఉంటుంది. అలాగే రాళ్ళు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి చాలా చాలా బెస్ట్ ప్లేస్ అండి ఇదైతే. అందుకే ఎక్కువగా వెడ్డింగ్ షూట్లు జరుగుతాయి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రాళ్ళన్నీ కూడా చాలా గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా. అదంతా నాస్ ఏమో, వెళ్తే జారిపోతామేమో అనుకుని నేను కూడా ముందు స్టార్టింగ్ భయపడ్డానండి. కానీ అసలు ఎక్కడ కూడా కాల్ అనేది స్లిప్ అవ్వలేదన్నమాట. చాలా బాగుంది. ఇంకా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటే ఈ ప్లేస్లో చాలా అందంగా చాలా బాగా వచ్చాయండి. అందుకే నేను ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను. ఇంకా బీచ్ చూసి వాళ్ళకి షిప్ అంతా చూపించిన తర్వాత మళ్ళీ మేమైతే కైలాసగిరికి వెళ్ళడానికని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే చీకటి పడితే మళ్ళీ కైలాసగిరిలో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవ్వదు కదా అని చెప్పి ఇంకా వెంటనే వాళ్ళని తీసుకుని అయితే మేము కైలాసగిరి అయితే వెళ్ళిపోతున్నామండి. అంటే ఇంకా కొంచెం తొందరగా వచ్చి ఉంటే బాగుండు. నేనైతే వద్దామని అనుకోలేదు, వాళ్ళనే పంపించి ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాను. కానీ ఇంకా వాళ్ళు నన్ను కూడా రమ్మనేసరికి నేను రెడీ అయ్యి వచ్చేసరికి 4:30 అలా అయిపోయింది. ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. మనం కైలాసగిరి విజిట్ చేయాలి అంటే ఇక్కడైతే టోల్ అయితే ఉంటుందండి. అంటే కారుకి వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. అలాగే బైక్ మీద వచ్చినా సరే ఇక్కడైతే అమౌంట్ మనం పే చేయవలసిందే. బైక్ కాకుండా మనం బస్ కూడా ఉంటుందండి కైలాసగిరికి వెళ్ళడానికి. బస్సులో వచ్చినా సరే ఒక్కొక్కరు 10 రూపాయలు అయితే టికెట్ అయితే తీసుకోవాలి. చూసారు కదా, మేము కార్ మీద వచ్చాం కాబట్టి మొత్తం టోటల్గా 50 రూపాయలు అయితే టికెట్ తీసుకున్నారు. మనకి ఈ కొండ ఎక్కేటప్పుడే బీచ్ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందండి. అలాగే మేము వచ్చేసరికి సూర్యాస్తమయం టైం అవుతుంది. అందుకే సూర్యుడు అస్తమిస్తున్నాడు చూడండి. అంటే చెట్ల మధ్యలో ఉండడం వల్ల సరిగ్గా కనిపించడం లేదు, కానీ సూర్యోదయం సూర్యాస్తమయం బీచ్లో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి చూసారా, రోప్వే అనమాట. అంటే కైలాసగిరి కింద నుంచి పైకి కొండ మీదకి రావడానికి రోప్వే ఎక్కొచ్చు. దీనికి మనిషికి ఎంత అని చెప్పి టికెట్ అయితే ఉంటుంది. ఇంక మేము కార్లో వచ్చాము కాబట్టి రోప్వే అయితే ఎక్కలేదండి. అలాగే ఇంకొక కారణం కూడా ఉంది, నాకు కూడా కొంచెం భయం ఉంది. ఆ భయం పోయేంత వరకు ఆ రోప్వే అయితే ఎక్కాలి అనుకోవలేదు నేనైతే. అలాగే ఇందాక మీకు చెప్పాను కదా, కైలాసగిరి రావడానికి బస్ కూడా ఉంది అని చెప్పి ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉందండి. అక్కడ మనం బస్ స్టాప్లో నుంచి ఉంటే ఆ కైలాసగిరి నుంచి మనకి ఎక్కడికైనా వెళ్ళడానికి బస్ కూడా వస్తూ ఉంటుందన్నమాట. ఇంక మనం అయితే కైలాసగిరి దగ్గరికి వచ్చేసాము. ఇంకా మా వారైతే కార్ పార్క్ చేస్తున్నారు. నేనైతే మీ అందరికీ ఇవన్నీ చూపించాలి అని చెప్పి వెంటనే కైలాసగిరి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. అలాగే కైలాసగిరిలోకి వెంటనే రాగానే నాకు ఇంకొకటి గుర్తొచ్చిందండి. అదేంటంటే ఇక్కడ టైం అయితే ఉంటుందండి. ఆ టైం కూడా మనకి అంతా కూడా మొక్కల మధ్యలో అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంటుంది. ఈ టైం చూడగానే నాకైతే మా పెళ్ళైన కొత్తలో మేము వైజాగ్ వచ్చామన్నమాట. స్టార్టింగ్ అంటే నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యాయి. ఎగ్జామ్స్ అవ్వగానే వైజాగ్ చూద్దామని చెప్పి నేను మా వారు వచ్చాము. అప్పుడైతే ఈ టైం చూసేసరికి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఇంత ఓపెన్ ప్లేస్లో మనకి
నిజంగా టైం తిరుగుతుందా అని. అది కరెక్ట్గా టైం అయితే తిరుగుతుందండి, కరెక్ట్ టైమే మనకి చూపిస్తుంది. అలాగే ఇప్పుడు నేను మా వారు ఇక్కడ పిక్ తీసుకున్నాం కదా, సేమ్ ఇదే ఫోటో 20 ఇయర్స్ బ్యాక్ మేము వైజాగ్ వచ్చినప్పుడు కూడా నేను మా వారు ఈ టైం దగ్గర అయితే ఫోటో తీసుకున్నామండి. అప్పుడైతే కొంచెం దగ్గరికి వెళ్ళడానికి ఉంది. చూసారు కదా 20 ఇయర్స్ బ్యాక్ మా ఫోటో అనమాట అది. అలాగే ఇక్కడ కైలాసగిరిలో ఏంటంటే 9D సినిమా కూడా ఉందండి. ఈ 9D సినిమా గురించి నేను వీడియో చివరిలో మీతో అంతా షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ముందుగా కైలాసగిరి అంతా చూపించేస్తానండి. ఇంతకుముందు కైలాసగిరి మనం చూడాలి అంటే ఇక్కడ ట్రైన్ సదుపాయం కూడా ఉండేదండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ ట్రైన్ వర్కింగ్లో లేదనుకుంటాను, పక్కన పెట్టేసి ఉంచారు. లేదంటే మనం ఈ ట్రైన్ ఎక్కితే అన్ని ప్లేసులకి ఈ ట్రైన్ అయితే తీసుకుని వెళ్ళేదన్నమాట. అప్పుడు మేము 20 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పటికైతే ట్రైన్ లేదు, కానీ తర్వాత మధ్యలో వచ్చినప్పుడు ట్రైన్ అయితే అరేంజ్ చేశారండి. ఈ ట్రైన్ కూడా ఏసీ బోగీలు అనమాట, ఇప్పుడైతే వర్క్ చేయడం లేదు. అలాగే ఇక్కడ ఏంటంటే మంచి గేమింగ్ జోన్ కూడా ఉందండి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి అయితే చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉందన్నమాట. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక కైలాసగిరి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అలాగే ఇక్కడ ఏంటంటే మగ్గు ప్రింటింగ్ ఉంటుంది, అలాగే టీ షర్ట్ల మీద ప్రింట్ చేస్తారు, అన్నీ కూడా ప్రింటింగ్ అంతా ఉంటుంది. మనకి ఫొటోస్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి కైలాసగిరిలో. అలాగే షాపింగ్ చేసుకునే వాళ్ళ కోసం షాపింగ్ కూడా ఉంటుంది. మనం ఏమైనా చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి తీసుకోవడానికి కూడా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుందండి. ఇంక ఇవన్నీ చూసుకుని మేమైతే శివుడు పార్వతి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడైతే లవ్ సింబల్ కనిపిస్తుంది చూసారా, అందుకే నేను మా వారు కూడా మళ్ళీ లవ్ సింబల్ పెట్టి కొన్ని పిక్స్ అయితే ఇలా తీసుకున్నామండి. ఇంక ఇప్పుడైతే మనం శివపార్వతులు చూసేద్దాము. ఇక్కడైతే వాటర్ అయితే ఆన్లో ఉంచలేదు, కానీ ఆ వాటర్ కూడా పైకి అలా వెదజల్లుతూ ఉంటే చాలా బాగుంటుందండి చూడడానికి. ఈ శివపార్వతులను చూడడానికి అంత కష్టపడి అందరూ కూడా కైలాసగిరి వస్తారు. చాలా పెద్ద స్టాచ్యూ అయితే ఉంటుందన్నమాట ఈ శివపార్వతులది. ఎక్కడెక్కడ నుంచో ఫారెన్ నుంచి కూడా ఈ కైలాసగిరి చూడడానికి అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి. వైజాగ్లో ఏంటంటే చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయండి. ఎక్కువగా టూరిస్టులు ఎక్కువగా అందుకే వస్తూ ఉంటారనమాట. కైలాసగిరే కాదండి, చాలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను ప్రతిదీ మీతో షేర్ చేస్తూ ఉంటానండి. అలాగే 20 ఇయర్స్ బ్యాక్ నేను మా వారు వచ్చినప్పుడు పిక్ అనమాట, చూసారు కదా. అప్పుడు శివుడు పార్వతి నేను మా వారు ఎలా ఉన్నామో. ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న పిక్ అయితే ఇదండి. నాకు ఏంటంటే ఈ పిక్స్ అన్నీ తీసుకోగానే అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చినప్పుడు ఫొటోస్ తీసుకున్నాం కదా అని చెప్పి ఆ ఫోటోలన్నీ వెతికి ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి ఆ రెండు యాడ్ చేస్తున్నానండి. అలాగే అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ మేము వచ్చినప్పుడు టైటానిక్ షిప్ మోడల్లో కూడా ఉండేదన్నమాట. అక్కడ అందరూ నుంచుని టైటానిక్ షిప్ అప్పుడు ఎక్కువగా ఆ స్టిల్ అయితే పెట్టేవారు కదా, అవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు అది అయితే తీసేసారండి. అలాగే ఇంకా మేము ఇంకా చాలా కైలాసగిరి వ్యూ పాయింట్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ చూద్దామని వెళ్ళేసరికి ఇక్కడ పార్క్ మళ్ళీ ఇంకొక పార్క్ అయితే కనిపించింది అనమాట ఆడుకోవడానికి. అంటే నాకు ఉయ్యాలు ఊగడం అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఇంకా ఈ ఉయ్యాలు కనిపించగానే ముందైతే ఊగేస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు అంతగా ఎప్పుడు కూడా ఇలాంటి ఉయ్యాలు అయితే ఊగలేదు. ఇంకా మా వారిని కూడా రమ్మన్నాను, ఎందుకంటే మేము 20 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇలాగే మా వారు నేను కలిపి ఉయ్యాలు ఊగుతూ ఫోటో తీసుకున్నాము. ఇంకా అప్పుడు తీసుకున్నది మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకొక ఫోటో తీసుకుందాం జ్ఞాపకంగా ఉంటుందని చెప్పి మా వారితో మళ్ళీ ఫోటో తీసుకున్నానండి. అలాగే ఈ పిల్లలు జారేది ఉంటుంది కదా, అవి కూడా నేను ఎక్కేసి జారేను. ఇంక ఇవన్నీ కూడా చిన్నప్పుడు తీరని కోరికలన్నీ ఇప్పుడు తీర్చుకున్నాను అనమాట. అలాగే ఇప్పుడు నేను మా వారు తీసుకున్న పిక్ అనమాట. అలాగే 20 ఇయర్స్ బ్యాక్ నేను మా వారు ఇదే ప్లేస్లో తీసుకున్న ఫోటో అండి ఇది. అప్పటికి ఇప్పటికి పార్కులోనే కొన్ని తేడాలు వచ్చాయి, అలాగే మా ప్లేసెస్లో కూడా చాలా చేంజ్ అయితే కనిపిస్తుంది కదండి. అలాగే ఇవన్నీ చూసేసరికి ఇంకా నైట్ అయిపోయింది, అందుకే అన్నీ కూడా లైట్స్ అయితే ఆన్ చేశారు. అలాగే ఇంక లైట్స్ ఆన్ చేసిన సరే ఇక్కడ కొన్ని స్టాచ్యూలు ఉన్నాయి, ఇవి కూడా ఫొటోస్ వీడియోలు తీద్దామని చెప్పి నేను ఇక్కడికి వచ్చానండి. ఈ స్టాచ్యూల దగ్గరికి ఎందుకు వచ్చానంటే 20 ఇయర్స్ బ్యాక్ కూడా ఈ స్టాచ్యూలు ఉండేయండి. అప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉన్నాయన్నమాట. ఇంకా అంతా చుట్టూ కూడా కొంచెం ఏదైనా చేంజ్ అయినా సరే స్టాచ్యూలు కానివ్వండి అన్నీ కూడా 20 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. అంటే నేను 20 ఇయర్స్ నుంచి కైలాసగిరి రాలేదు అనుకోకండి, వచ్చాను, కానీ ఎప్పుడు ఇలా వీడియోస్ ఫొటోస్ ఏమీ తీసుకోలేదు. ఈసారి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడైతే వీడియో ఫొటోస్ అన్నీ తీస్తున్నాను. అలాగే ఈ స్టాచ్యూ దగ్గర ఇప్పుడు నేను నుంచిన ఫోటో ఎందుకు తీసుకుంటున్నానంటే 20 ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ ఇదే స్టాచ్యూ దగ్గర నేనైతే దాని పక్కన నుంచిన ఫోటో తీసుకున్నాను చూడండి. అప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటోకి ఎంత చేంజ్ వచ్చేసిందో. అలాగే ఇది కైలాసగిరి నుంచి మనం బీచ్ కనిపించడానికి చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఒకవైపు వస్తే మనకి బీచ్ అంతా కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అండి. నేను ఇందాక ఎంటర్ అయినప్పుడు ఈ గ్లోబ్ చూపించాను కదా, రౌండ్గా బాల్లా ఉంది, అదైతే నేను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట మీకు. అలాగే ఇదైతే మనం కిందకి బీచ్ వైపు చూస్తే
ఫుల్ లైటింగ్తో మనకి వ్యూ పాయింట్ అంతా కనిపిస్తుంది అనమాట. బాగా ఫుల్గా లైటింగ్ కనిపిస్తుంది కదా, అదైతే బీచ్ రోడ్ అండి. ఆ తర్వాత ఈ పక్కన అన్నీ కూడా అపార్ట్మెంట్స్, హౌస్లు, అలాగే ఆఫీసులు అన్నీ కూడా ఉంటాయండి. ఇదైతే చాలా చివరి ఉంటుందన్నమాట. ఇక్కడికి వస్తే మనకి బీచ్ అయితే బాగా కనిపిస్తుంది. ఇంకా నైట్ అయిపోయింది, ఇంకెవ్వరు జనాలు కూడా లేరు. ఇంకా మా వారు తోడడం వల్ల నేను మా వారు వచ్చి ఇక్కడైతే వీడియో తీసుకుంటున్నాం, కానీ అసలు ఎవ్వరూ లేరనమాట. సింగిల్గా ఒకళ్ళు రావాలంటే ఇటువైపుకి చాలా భయంగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ వీడియో తీసిన తర్వాత ఇంకొక వైపు కూడా మళ్ళీ మనకి బీచ్ కనిపించేది ఒక పాయింట్ అయితే ఉంటుంది. ఇంకా అటువైపు అయితే వచ్చామండి. ఇందాకైతే మీకు చిన్నగా లైట్ కనిపిస్తుంది చూడండి, అక్కడ ఉండి నేను వీడియో తీసాను అనమాట. చీకట్లో మధ్యలో లైట్ కనిపిస్తున్నట్టుంది కదా, అక్కడ నుంచి తీసాను వీడియో. అలాగే ఇక్కడ నేను ఇందాక మీకు చూపించాను కదా రౌండ్గా బాల్లా కనిపిస్తుంది అని చెప్పి, దాని దగ్గరికి అయితే ఇప్పుడు మనం వచ్చామన్నమాట. అలాగే ఇదంతా కూడా లైటింగ్ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా రూట్ మ్యాప్ ఉందన్నమాట. మనకి ఈ ప్లేస్ నుంచి ఎక్కడికి ఏది ఎలా అనేసి ఇక్కడ ఒక రూట్ మ్యాప్ కూడా ఉందండి. అలాగే ఇంకా చీకటి అయిపోవడం వల్ల అన్ని లైట్స్ ఆన్ చేయడం వల్ల లైటింగ్ వెలుగులో మనకి శివపార్వతులు కూడా చాలా అందంగా చక్కగా కనిపిస్తున్నారు చూడండి. అలాగే ఇది వచ్చేసి రూఫ్ వే అనమాట. మనం రూఫ్ వే ఎక్కితే ఇక్కడ మనకి తీసుకొచ్చి దించుతారు. మళ్ళీ మనం ఇటు నుంచి కిందకి వెళ్ళాలన్నా ఇక్కడికి వచ్చి ఎక్కాలి. కానీ ఇది నైట్ 7 తర్వాత ఇంకా ఆన్ చేయరు, బంద్ అనుకుంటానండి. అంటే మనకి 7 వరకు ఇది వరకే వర్క్ చేస్తుంది. మనం 7 తర్వాత మనం మళ్ళీ రూఫ్ వేలో కిందకి వెళ్ళాలి అంటే మాత్రం అవ్వదు. అలాగే నేను ఇందాక మీకు ట్రైన్ చూపించాను కదా, ఈ ట్రాక్ అయితే మొత్తం మనకి కైలాసగిరి చుట్టూ కూడా ఉంటుందండి. అలాగే ఇంక ఇవన్నీ చూసేసరికి లాస్ట్లో మేమైతే ఈ 90 సినిమా ఏదో చెప్తున్నారు కదా, ఎప్పుడూ చూడలేదు, సరే చూద్దాము అని చెప్పి 90 సినిమా మూవీ చూడడానికని వచ్చామండి. అయితే ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 100 రూపాయలు అని చెప్పారు. కానీ ఎక్కువ మంది గ్రూప్గా వెళ్తే కనుక డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. మేమైతే మొత్తం 6 మెంబర్స్ అయితే వెళ్తున్నామండి ఈ మూవీ చూడడానికి. మాకైతే 400 అయితే తీసుకున్నారు. అయితే మాకైతే ఇంకా షో వేయలేదు, కానీ మా ముందున్న వాళ్ళు చూస్తున్నారనమాట. ఎలా ఉందో కనుక్కుందామని నాకు ఆతృత ఎక్కువ కదా, వాళ్ళతో ముందు అసలు వాళ్ళ అభిప్రాయం, ఒపీనియన్ తీసుకుందామని చెప్పి వాళ్ళు చూస్తుంటే నేను మధ్యలో వెళ్ళిపోయాను అనమాట వీడియో తీసుకుంటూ. అయితే వాళ్ళైతే అంత సాటిస్ఫైడ్గా కనిపించలేదనమాట. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, మరి ఇంకా తప్పదు కదా, మేము ఎలాగ టికెట్ తీసుకున్నాము, సరే ఆ మూవీ ఎలా ఉందో చూద్దాము, ఎప్పుడు కూడా చూడలేదు కదా, అదేదో డిఫరెంట్గా ఉంటుంది అంటున్నారు కదా, 90 అంటే ఏంటో చూసేద్దాము అని చెప్పి అయితే వెళ్ళాము. అంటే 3D అంటారు, అదైతే తెలుసు, కానీ 90 అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇంకా మాకు వెళ్ళగానే ఓ చైర్స్లో కూర్చోబెట్టి మాకైతే ఇలా స్పెట్స్ అయితే ఇచ్చారు. అలాగే మన ఎదురుగా స్క్రీన్ మీద అయితే ఒక మూవీ అయితే వేశారనమాట. ఆ మూవీ మనం ఈ స్పెట్స్ పెట్టుకు చూడడం వల్ల ఆ ఎఫెక్ట్స్ అన్నీ ఏంటంటే మన దగ్గరికి వచ్చినట్టుగా స్పెట్స్ వల్ల అలా అనిపిస్తుంది అన్నారు. ఇప్పుడు చూడండి, మేము ఇలా పైనుంచి డౌన్కి ఇలా వెళ్తున్నట్టు ఉంది కదా, సేమ్ అదే విధంగా మేము కూర్చున్న చైర్ కూడా మూవ్ అవుతుంది అనమాట, అటు ఇటు. అంటే పైనుంచి కిందకి వెళ్తున్నట్లయితే మనకి చైర్ కూడా ఇలా పైనుంచి కిందకి వెళ్తున్నామా అన్నట్టు, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మనకు అలా చైర్ కూడా ఇలా పైకి లెగిసినట్టు, అలా మనకు ఆ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ అంత 90 మూవీలాగా అయితే మాకు అనిపించలేదండి. ముందైతే అలా బిల్డింగ్స్ మీద నుంచి వెళ్ళినట్టు వేశారు, తర్వాత ఇలా హర్రర్ వేశారనమాట. ఇదైతే కొంచెం బాగా అనిపించింది. ఇప్పుడు చూసారా, ఒక స్నేక్ అయితే వచ్చింది కదా, అలాగే ఇది ఒక టెర్రర్ మూవీ అనమాట. చూసారా, ఇవన్నీ ఎఫెక్ట్స్ ఏంటంటే మనకి స్పెట్స్ దగ్గరికి వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. స్నేక్ కానివ్వండి, ఎవరైనా మనిషి వచ్చినా, లేదంటే ఏదైనా ఇలా గోస్ట్ లాంటిది వచ్చినా మన కళ్ళ ముందే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది అంటే అంత 90 ఎఫెక్ట్గా అయితే ఏమీ అనిపించలేదు, కానీ మనం ఇచ్చిన అమౌంట్కి పర్వాలేదు అనిపించింది. అలాగే ఇప్పుడు చూసారు, రంపం ఇచ్చుకుని కోస్తున్నట్టు ఉంది కదా, అదేంటంటే మన చైర్ ఎవరో కింద కోస్తున్నట్టుగా మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా పెట్టారనమాట. మన చైర్ ఎవరో కోస్తున్నారా అన్నట్టు మాకు ఆ రంపం ఇచ్చుకుని అక్కడ కట్ చేసినప్పుడు మాకు కూడా అలాగే అనిపించిందండి. ఇంక ఈ షో అయితే మనకి 10 మినిట్స్ వేశారు. ఇంకా షో చూసేసిన తర్వాత మేమైతే తిరిగి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. వెళ్ళేటప్పుడు మీకు అంతా చూపిస్తున్నాం చూడండి, చాలా బాగా వైజాగ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ లైటింగ్ వెలుగులో చాలా చక్కగా ఉంటుందండి. చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట వైజాగ్ అయితే. మా పిల్లలు చిన్నప్పుడు అయితే ప్రతి సండే వచ్చి ఇవన్నీ చూసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చదువులో బిజీ అవ్వడం, మేము పనుల్లో బిజీ అవ్వడం వల్ల అప్పుడప్పుడు వచ్చి ఇవన్నీ చూస్తూ వెళ్తూ ఉంటాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం